హాయ్ ఫ్రెండ్స్, మీరు గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే జనరల్ స్టడీస్లో చాలా కీలకమైన విటమిన్స్ టాపిక్ గురించి ఈ విశ్లేషణలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. మీరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ రాసినా సరే విటమిన్ల టాపిక్ నుంచి ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలు వస్తాయి. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా విటమిన్లు అంటే ఏంటి, వాటిని ఎవరు కనుగొన్నారు అని చూద్దాం. తరువాత వాటిలో ఎన్ని రకాలున్నాయో తెలుసుకుందాం. ఆ తరువాత ఒక్కో విటమిన్ గురించి వివరంగా మాట్లాడుకుని చివర్లో అన్నిటినీ కలిపి ఒకే చోట రివిజన్ చేసుకుందాం. రైట్, ముందుగా కొన్ని ప్రాథమిక విషయాలతో మొదలుపెట్టుదాం. అసలు విటమిన్ల గురించి చదివే శాస్త్రాన్నేమంటారో తెలుసా? విటమినాలజీ అంటారు. మన శరీరానికి ఇవి చాలా తక్కువ మోతాదులో అవసరం. అందుకే వీటిని సూక్ష్మ పోషకాలు లేదా మైక్రోన్యూట్రియన్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. విటమిన్లను మొట్టమొదట కనిపెట్టిన శాస్త్రవేత్త ఎఫ్.జి. హాప్కిన్స్. అందుకే ఈయన్ని ఫాదర్ ఆఫ్ విటమిన్స్ అని పిలుస్తారు. కానీ వీటికి విటమిన్ అని పేరు పెట్టింది మాత్రం 1912లో కాసిమిర్ ఫంక్ అన్నమాట. ఇప్పుడు మనం విటమిన్లను ఎలా వర్గీకరించారో చూద్దాం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ క్లాసిఫికేషన్ అర్థమైతే వాటిని గుర్తుంచుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. విటమిన్లను ప్రధానంగా 2 రకాలుగా విభజించారు. ఒకటి కొవ్వులో కరిగేవి. అవేంటంటే ఏ, డి, ఈ మరియు కే. వీటిని సులభంగా గుర్తుంచుకోవడానికి కేడా, KEDA అని గుర్తుపెట్టుకోండి. ఇక రెండో రకం నీటిలో కరిగేవి. అవి బి కాంప్లెక్స్ మరియు విటమిన్ సి. సరే, ముందుగా కొవ్వులో కరిగే విటమిన్ల గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మొట్టమొదటిది విటమిన్ ఏ. దీని శాస్త్రీయ నామం రెటినాల్. పేర్లోనే ఉంది కదా, రెటినా అంటే ఇది మన కంటి చూపుకు చాలా అవసరం. ఒకవేళ విటమిన్ ఏ లోపిస్తే రేచీకటే వస్తుంది. అంటే రాట్లిపూట సరిగ్గా చూపు కనిపించదు. అంతేకాకుండా కళ్ళు పొడిబారిపోయే జిరాఫ్థాల్మియా అనే వ్యాధి కూడా వస్తుంది. ఇక తరువాతి విటమిన్ డి. దీని రసాయన నామం కాల్సిఫెరాల్. దీన్ని సరదాగా సన్షైన్ విటమిన్ లేదా ఫ్రీ విటమిన్ అని కూడా అంటారు. ఎందుకంటే మన శరీరం సూర్యరశ్మి సహాయంతో దీన్ని దానంతటదే తయారు చేసుకోగలదు. మరి ఈ విటమిన్ డి లోపం వస్తే ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో రికెట్స్ అనే వ్యాధికి, అదే పెద్దవాళ్లల్లో అయితే ఆస్టియోమలేషియాకు ఇది కారణమవుతుంది. ఇక కొవ్వులో కరిగే విటమిన్లలో మనకు మిగిలినవి విటమిన్ ఇ మరియు విటమిన్ కే. విటమిన్ ఈని బ్యూటీ విటమిన్ అని కూడా పిలుస్తారు. విటమిన్ కే ఏమో రక్తం గడ్డకట్టడానికి చాలా కీలకం. విటమిన్ ఈ శాస్త్రీయ నామం టోకోఫెరాల్. దీని లోపం వల్ల వంధ్యత్వ సమస్యలు వచ్చే అవకాశముంది. ఇక విటమిన్ కే విషయానికొస్తే దీని పేరు ఫిలోక్వినోన్. దీని లోపం ఉంటే రక్తం సరిగా గడ్డకట్టదు. అందుకే ఆపరేషన్ చేసేటప్పుడు రక్తస్రావాన్ని కంట్రోల్ చేయడానికి డాక్టర్లు ఈ విటమిన్ ఇంజెక్షన్ ఇస్తారు. ఓకే, ఇప్పటిదాకా కొవ్వులో కరిగేవి చూశాం కదా. ఇప్పుడు నీటిలో కరిగే విటమిన్ల సంగతి చూద్దాం. వీటి ప్రత్యేకత ఏంటంటే శరీరం వీటిని ఎక్కువ కాలం నిల్వ చేసుకోలేదు. అందుకే వీటిని రోజూ తీసుకోవాలి. నీటిలో కరిగే వాటిలో ముఖ్యమైనది విటమిన్ సి. దీని శాస్త్రీయ నామం ఆస్కార్బిక్ యాసిడ్. ఇది మనకు ముఖ్యంగా నిమ్మజాతి పండ్లలో ఎక్కువగా దొరుకుతుంది. ఆరోగ్యకరమైన చిగుళ్లకు ఇది చాలా అవసరం. ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. దీని ప్రధాన లక్షణమేంటంటే చిగుళ్ల నుంచి రక్తం కారడం. ఇక బి కాంప్లెక్స్. ఇది ఒక్క విటమిన్ కాదు, పేరులోనే ఉన్నట్టు ఇదొక విటమిన్ల సమూహం. ఇందులో బి1, బి2, బి3 ఇలా చాలా విటమిన్లు ఉంటాయి. ఒక్కోదానికి ఒక ప్రత్యేకమైన పనుంటుంది. పరీక్షల కోసం ఈ మూడింటిని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే బి1 లోపం వల్ల బెరిబెరి వస్తుంది, బి3 లోపం వల్ల పెల్లాగ్ర వస్తుంది, అలాగే బి12 లోపం వల్ల పర్నిషస్ అనీమియా అనే రక్తహీనత వస్తుంది. సరే, ఇప్పటివరకు మనం నేర్చుకున్నదంతా ఒకే ఒక టేబుల్లో చకచక రివైజ్ చేసేద్దాం. ఈ టేబుల్లో చూడండి, పరీక్షలకు కావాల్సిన ముఖ్యమైన సమాచారమంతా ఉంది. విటమిన్, దాని శాస్త్రీయ నామం, ఇంకా దాని లోపం వల్ల వచ్చే ప్రధాన వ్యాధి. దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే రివిజన్ అప్పుడు చాలా ఉపయోగపడుతుంది. చూశారు కదా,
విటమిన్ల గురించి ఈ సమాచారం మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీ ప్రిపరేషన్లో ఆల్ ద వెరీ బెస్ట్.